మీరు సీరియస్గా ప్లాన్ చేయాలి. అవసరమైతే రోజు సింగరేణి పోవాలని కళ మొత్తం అక్కడ సో ఇది నీ బతుకు చేయడా. నువ్వు లీడరా? నువ్వు ఒక లీడర్వా? ఏం మాట్లాడుతున్నావు? బల్కసుమన్ తలగబెట్టి అని మాట్లాడతావా? సింగరేణి భవన్ అంటే తలగబెట్టి అన్నట. ఏమవుతుంది? పోయి 4 రోజులు జైల్లో ఉంటావు అంటుండు. నీకేంది? నువ్వు గట్టిగా బలిసినావు, బాగా సంపాదించుకున్నావు, గట్టిగా అయిపోయినావు, ఏదైనా మాట్లాడతావు. ఇలాంటి వివాదాస్పద వ్యాఖ్యలు చేసే వ్యక్తి రాజకీయాలకు అవసరమా? సో ఇలా అసలు చూడాలి. మరి కేసీఆర్ మరి ఏం చర్యలు తీసుకుంటారు బల్కసుమన్ మీద? కేటీఆర్ మరి ఏం చర్యలు తీసుకుంటారు? ఇలాంటి మాటలు మాట్లాడే వ్యక్తి మీ పార్టీకి అవసరమా? ఇలాంటి వ్యక్తి అవసరమా? మరి సస్పెండ్ చేస్తారా? సస్పెండ్ చేసే దమ్మున్నదా? ఓ షోకాస్ నోటీస్ ఇస్తారా? అంటే రెచ్చగొట్టే మాటలు మాట్లాడతారా? అంటే ఈరోజు అంటే ఏంటి, కార్యకర్తలందరూ బొవ్వాలే, మొత్తం కూడా తలగబెట్టాలి, రైళ్లను తలగబెట్టాలి, బస్సులను తలగబెట్టాలి, అంటే ఆత్మహత్యలు చేసుకోవాలి, రైలు పట్టాలకు పోయాలి, జైలు పాలు కావాలి. వీళ్ళు మాత్రం మంచిగా హాయిగా ఏసీ గదిలో కూర్చొని సోద్యం చూసుకుంటూ ఉంటారు. ఇది కార్యకర్తలారా, ఇలాంటి లుచ్చా మాటలకు, లఫంగి మాటలకు, సన్నాసి చెప్పే మాటలు ఎవరు వినకండి. మీ జీవితాలే ఖరాబ్ అవుతాయి. జైలు పాలు అయితే పోయి జైలు కూర్చుంటారు, ఎవరు పట్టించుకోడు. మిమ్మల్ని బయట తీసుకొచ్చాడే ఉండడు. మళ్ళీ వాళ్ళే అంటారు, అరే మీ మస్తు గంటం రా భయ్, ఎందుకు చేసినావు రా అని చెప్పి వాళ్ళే అంటారు. ఇక సో తస్మాత్ జాగ్రత్త.